అసలైన బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఎవరు? చెప్పు చెప్పు. ఇదొక బ్యాడ్ టైమే. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ మన టైర్ 1 హీరోలవి, అంటే అందరివి కాదు, సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం, గేమ్ చేంజర్ అండ్ రీసెంట్ రాజాసాబ్, 3 సినిమాలు రాడ్ టాక్ తోని రాడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అఫ్ కోర్స్ ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి, టైర్ 1 హీరోలు కాబట్టి అంతో ఇంతో రికవర్ చేశారు, కొంచెం పుల్ చేశారు. అయితే ఈ 3 మూవీస్ లో ఏది ఎక్కువ పర్సంటేజ్ రికవర్ చేసింది, ఏది ఎక్కువ లాస్ పెట్టింది, ఏరియా వైజ్ ఏంటి, ఏరియా వైజ్ ఎంత కొట్టాయి, ఎంత కలెక్షన్ చేశాయి, అంటే ఓవరాల్ గా ఈ ఫ్యాక్టర్ కి ఆ ఫ్యాక్టర్ కి ఏది కలిసి వచ్చింది ఒక ర్యాండమ్ గా డిస్కస్ చేద్దాం ఏంది కథ అని. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హై కొట్టేసేయండి ప్లీజ్. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలకి, గుంటూరు కారం, గేమ్ చేంజర్ కి కాంబో ఫ్యాక్టర్ కొంచెం హైప్ కలిసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గురూజీ బాబు కాంబో అండ్ ఇక్కడ శంకర్ రామ్ చరణ్ కాంబో. కాకపోతే ఈ 2 సినిమాలకి ఫస్ట్ నుంచే కొంచెం ఒక డల్ వైబ్, ఫ్లాప్ వైబ్ వచ్చింది. ముందే ఫ్యాన్స్ కొంచెం గెస్ట్ చేశారు. లైక్ గేమ్ చేంజర్ 5 అవర్స్ రావడము, పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడము, అండ్ గుంటూరు కారం స్టోరీ మారిపోవడము, లాస్ట్ మూమెంట్ వరకు అప్డేట్స్ రాకపోవడం, ఇదంతా. అండ్ ఇదొక లెక్క అయితే ఈ రాజాసాబ్ ఒక లెక్క. లాస్ట్ మూమెంట్ వరకు నైజాం లో బుకింగ్స్ ఓపెన్ కాకపోవడము, ప్రీమియర్ షోస్ పడకపోవడము, అండ్ ఆల్సో కొంచెం కొంచెం ట్రోల్ అయింది ఆ ట్రైలర్ కి, టీజర్ కి, దానికి దీనికి సాంగ్స్ కి. సో ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరస్ట్. అండ్ ఆల్సో హైప్ అనేది సినిమా దగ్గరకు వచ్చే వరకు పెరగాలి, కానీ ఈ 3 సినిమాలకి తగ్గిపోయింది. అది చాలా చాలా మైనస్ అయింది సినిమాకి. స్టిల్ 3 సినిమాలకి అట్టర్ డిజాస్టర్ టాక్ ఎక్కువ వచ్చింది. అయితే ఫస్ట్ గుంటూరు కారం అండ్ గేమ్ చేంజర్, తర్వాత రాజాసాబ్కి. కాకపోతే రాజాసాబ్కి కొన్ని మైనస్ అయ్యాలి, ఎందుకంటే 5 సినిమాల క్లాష్, కొంచెం ప్రీమియర్స్ అదంతా పడకపోవడం ఇంకా మైనస్ అయింది. ఇక గుంటూరు కారం అయితే అసలు సరిగ్గా ప్రోడక్టే సరిగ్గా రెడీ కాకుండా రిలీజ్ చేయడము, కొంచెం నెగిటివిటీ అవ్వడం హనుమాన్ వల్ల, అదొకటి. అండ్ గేమ్ చేంజర్ శంకర్ది ప్రీవియస్ ఫిలిం అట్టర్ డిజాస్టర్ అవ్వడము, అండ్ 5 గంటల సినిమాల్ని 3 గంటలకు అతికించడము. సో ఎటు చూసినా దరిద్రమే అయింది 3 సినిమాలకి. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. సో ఇవాళ ఏరియా వైజ్ గా, ఎవ్రీ ఏరియా వైజ్ గా కంపేర్ చేద్దాం. ఎవ్రీ ఏరియా ఎంత కొట్టింది, ఎంత రికవర్ చేసింది, ఓవరాల్ గా ఎంత రికవర్ పర్సంటేజ్, ఎంత ఎంత లాస్, ఎవరు ఎక్కువ పర్సంటేజ్ రికవర్ చేశారు, ఎవరు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లరో ఒక చిన్న మాట్లాడుకుందాం సరదాగా. గుంటూరు కారం నైజాం ఏరియాలో 33.9 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 19.4 కోట్ల షేర్, రాజాసాబ్ 32 కోట్ల షేర్. గుంటూరు కారం సీడెడ్ లో 9.75 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 10.48 కోట్లు అండ్ రాజాసాబ్ 10.64 కోట్లు. వైజాగ్ లో గుంటూరు కారం 12.67 కోట్లు, గేమ్ చేంజర్ 10.5 కోట్లు అండ్ రాజాసాబ్ 10.4 కోట్ల షేర్. అండ్ ఈస్ట్ లో గుంటూరు కారం 9.8 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 8 కోట్లు, రాజాసాబ్ 8.1 కోటి షేర్. గుంటూరు కారం వెస్ట్ లో 6 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 4.14 కోట్ల షేర్, రాజాసాబ్ 5.6 కోట్ల షేర్. గుంటూరులో గుంటూరు కారం 8.3 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 6.7 కోట్లు, రాజాసాబ్ 5.44 కోట్లు. నెల్లూరులో గుంటూరు కారం 3.7 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 3.97 కోట్లు అండ్ రాజాసాబ్ 3.6 కోట్లు. కృష్ణాలో గుంటూరు కారం 6.5 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 5.4 కోట్లు అండ్ రాజాసాబ్ 5.6 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్ లో గుంటూరు కారం 90.6 కోట్ల షేర్, 139.87 కోట్ల గ్రాస్, గేమ్ చేంజర్ 68.59 కోట్ల షేర్ అండ్ 105.8 కోట్ల గ్రాస్. రాజాసాబ్ ఏమో తెలుగు స్టేట్స్ లో 81.4 కోట్ల షేర్ అండ్ 120 కోట్ల గ్రాస్. గుంటూరు కారం కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6.55 కోట్ల షేర్, గేమ్ చేంజర్ 5.2 కోట్ల షేర్. రాజాసాబ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9.5 కోట్ల షేర్. గుంటూరు కారం ఓవర్సీస్ లో 14.8 కోట్ల షేర్, గేమ్ చేంజర్ ఏమో 13.5 కోట్లు, రాజాసాబ్ అన్ని లాంగ్వేజెస్ కలిపి 16.98 కోట్ల షేర్. గుంటూరు కారం టోటల్ వరల్డ్ వైడ్ గా 112 కోట్ల షేర్ అండ్ 185 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా 109.09 కోట్ల షేర్ అండ్ 201 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రాజాసాబ్ ఏమో వరల్డ్ వైడ్ గా 123 కోట్ల షేర్ అండ్ 208.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 132 కోట్లు, రికవరీ పర్సెంటేజ్ 84.8, లాస్ట్ 20 crore. సర్ప్రైజింగ్లీ గేమ్ చేంజర్ హిందీలో 17.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే రాజాసాబ్ ఓన్లీ 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తమిళనాడులో గేమ్ చేంజర్ 4.3 కోట్ల షేర్ అండ్ రాజాసాబ్ 1.1 కోటి షేర్. రాజాసాబ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 208 కోట్లు, రికవరీ పర్సెంటేజ్ 59.1, లాస్ 85 కోట్లు. సో అన్ని ఆస్పెక్ట్స్ కలిపి చూస్తే గుంటూరు కారం టాప్ లో ఉంది, తర్వాత రాజాసాబ్, తర్వాత గేమ్ చేంజర్. సో 3 సినిమాల్లో బాబు 84.8% రికవర్ చేసి టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్రభాస్ 59%, అండ్ థర్డ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ 49%. సో అది గైస్ మ్యాటర్. లాస్ట్ 3 ప్రీవియస్ ఫిలిమ్స్ అనుకోవచ్చు కొంతమంది వీరమలుని ఇంక్లూడ్ చేయలేని చెప్పి, దాని కథ వేరు, దాని దరిద్రం వేరు, అది ఇంక్లూడింగ్ వద్దులే కానీ. సో అది గైస్ మ్యాటర్. 3 ఫిలిమ్స్, రాడ్ టాక్, రాడ్ రేటింగ్స్, రాడ్ రెస్పాన్స్ తో ఎవరు ఎక్కువ రికవర్ పర్సెంటేజ్ చేశారు,
క్రౌడ్ పుల్లింగ్ ఏది, ఎవరి కెపాసిటీ ఎంత అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, మీరు ఏ సినిమా థియేటర్లో చూసారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ 3 ఫిలిమ్స్ పైన, 3 క్రౌడ్ పుల్లింగ్ దానిపైన అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.